దేవునికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 31వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 1 నుంచి 16 వచనాలు. 1 నుంచి 16 వచనాల వరకు చదువుకుందాం. 13 వరకు చదువుకుందాం. 1 నుంచి 13 వరకు. లాబాను కుమారులు మన తండ్రికి కలిగిన యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకున్న మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేస్తానని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చాను. అయినను దేవుడు అతనిని నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలగలవి నీ జీతమగనని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ పొడలగల పిల్లలని నేను, చారలు గలవి నీ జీతమగనని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లలు నేను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమంద కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవేండు. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా, చిత్తము ప్రభువా అని చెప్పి అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవే. ఎలైనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడును నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను నేను. ఈ అధ్యాయంలో యాకోబు యొక్క ప్రయాణాన్ని మనం చూస్తాం. యాకోబు తన సంపాదనతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. లాబాను అతనికి హాని కలిగించాలని బయలుదేరి వస్తూ ఉన్నాడు. అయితే బయలుదేరి వస్తున్నటువంటి లాబానును దేవుడు హెచ్చరించాడు, జాగ్రత్త, అతనికి ఏ హాని చేయొద్దు అని హెచ్చరించాడు. లాబాను వచ్చాడు, నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి, నువ్వు నాకు చెప్పుంటే బ్యాండ్ మేళంతో నేను సాగనంపేవాడు కదా అని మాట్లాడతాడు. ఇంకా నువ్వు వెళ్ళిపోయావు, నా గృహ దేవతలను ఎందుకు తీసుకెళ్ళిపోయావు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు యాకోబు తన ఇంటిని సోదా చేయమని అడిగితే రాహేలు వాటిని దాచిపెట్టి లాబాను కనబడకుండా చేసింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సమాధానపడి ఒకళ్ళు విడిచి ఒకళ్ళు వెళ్ళారు. యాకోబు కూడా తను ఎలాగా లాబానుకు కొలువు చేశాడు ఆ విషయాలన్నీ మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు నిబంధనలు చేసుకున్నారు. వాళ్ళు సాక్ష్యాలు పెట్టుకుని దేవునికి బలి జరిగించి సమాధానంగా తిరిగి వెళ్తారు. ఈ అధ్యాయంలో విషయాలన్నీ ఉంటాయి. చదువుకున్నటువంటి ప్రయాణం ఈ 13 వచనాల్లో యాకోబు ప్రయాణాన్ని గురించి మాట్లాడతాం ఇందులో కనబడుతుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, యాకోబు ప్రభువైన యేసుక్రీస్తుకు విశ్వాసికి పోలికగా ఉన్నాడు.
లేయా రాహేలు సంఘానికి పోలికగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు సంఘస్థులు సంపాదించుకున్నటువంటి ఆత్మ సంబంధమైన సంపాదనకు సాదృశ్యంగా ఉన్నారు. యాకోబు తన సంపాదనను, తన భార్యలను తీసుకుని తన తండ్రి వద్దకు వెళుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని తీసుకుని తండ్రి ఇంటికి వెళ్ళనై ఉన్నాడు. యాకోబు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. అందుకే ముందే చెప్పాను, ఆ దృష్టితో మనం వాక్యాన్ని వినాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని తీసుకుని తన తండ్రి ఇంటికి వెళ్ళనై ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు కొన్ని ప్రాచీన ప్రతుల్లో దేవుడు అనే మాటకు ప్రభు అని కూడా ఉంది. ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, ఆ సంఘాన్ని కాయుటకు ప్రభువు చాలామందిని అధ్యక్షులుగా ఉంచాడు. పరిశుద్ధాత్మ ద్వారా అధ్యక్షులుగా ఉంచాడు. జాగ్రత్తగా కాయండి ఆ మందను అంటాడు పౌలు గారు. కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. యోహాను సువార్తలో ఏమన్నాడు? 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. కాబట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని పరలోకంలో తండ్రి దగ్గర ఒక స్వాస్థ్యాన్ని ఏర్పరిచి మళ్ళా వచ్చి మనల్ని తీసుకెళ్ళనై ఉన్నాడు. ఇక్కడ యాకోబు ఒకటి రెండు వచనాల్లో ఒక విషయాన్ని విన్నాడు. అతడు అభివృద్ధి చెందడాన్ని చూసి లాబాను కుమారులు లాబాను అసూయపడుతున్నారు. లాబాను కుమారులు ఏమంటున్నారు? మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసేసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఇతడు ఈ యావదాస్తిని సంపాదించాడు అనే మాటలు అతనికి వినబడినాయి. లాబాను ముఖం కూడా ఎలా ఉందంట? 2వ వచనంలో అతడు లాబాను ముఖం చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అంటే ఇక్కడ వీళ్ళు అసూయ పడుతున్నారు. లాబాను అసూయపడుతున్నాడు, లాబాను కొడుకులు కూడా అసూయపడుతున్నారు. నిజమే, దేవుని పిల్లలు అభివృద్ధి పొందే కొలది సాతానికి, లోకస్తులకు, శరీరానుసారులకు, శరీర సంబంధులకు అసూయ కలుగుతూ ఉంటుంది. ఆనాడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ అభివృద్ధి పొందుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు అభివృద్ధిని చూసి ఐగుప్తీయులు అసూయపడ్డారు. కాబట్టి వాళ్ళని పనుల్లో కష్టపెట్టి వాళ్ళ ప్రాణాలను విసిగించారు. చివరికి ఇశ్రాయేలు వంశాన్నే నాశనం చేయాలనేటువంటి ఆలోచన ఆ రాజుకు వచ్చింది. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఉంటాయి విషయాలన్నీ కూడా. కాబట్టి దేవుని పిల్లలు అభివృద్ధి పొందే కొలది అసూయపడేవాళ్ళు ఉంటారు. శరీరానుసారులు, లోకస్తులు, సాతాను అసూయపడుతూ ఉంటాడు. యోసేపు అభివృద్ధి పొందడాన్ని చూసి, యోసేపుని తన తండ్రి ప్రేమించడాన్ని చూసి తన అన్నలు అసూయపడుతున్నారు. అసూయపడి అతన్ని చాలా బాధలు పెట్టారు.
అసూయే, కేవలం అసూయపడి. 11 37 అధ్యాయం, ఆదికాండం 37:11. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. కాబట్టి యోసేపు అభివృద్ధి పొందబోతున్నాడనేటువంటి విషయం అన్నలు జీర్ణించుకోలేకపోయారు, అసూయపడ్డారు. దావీదు మీద కూడా సౌలు అసూయపడ్డాడు. ఐగుప్తీయులు అసూయపడ్డారు. యోసేపు మీద అన్నలు అసూయపడ్డారు. దావీదు మీద సౌలు అసూయపడ్డాడు. అయినా సరే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. 3వ వచనంలో, అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. దేవుడు నేను నీకు తోడై ఉంటాను అని యాకోబుతో చెప్తున్నాడు. ఎంతమంది అసూయపడినా, ఎంతమంది మన మీద ద్వేషాన్ని కలిగి ఉన్నా ప్రభువు మనతోనే ఉన్నాడనే సత్యం మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి. అందుకే మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు? ఆయన వెళ్ళిపోతూ, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను. ఏంటి ప్రభువు, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా మేఘారూఢుడై అని సందేహించలేదు శిష్యులు, అడగలేదు. ఆయన ఉంటాడంతే, ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అసూయపడినా, ఎంతమంది మనల్ని ద్వేషించినా ఉంటారు చాలామంది. మన ఎదుగుదల చూసి సాటి సంఘస్థులు ఓర్చుకోలేరు. మన ఎదుగుదల చూసి మన తోటి బంధువులు ఓర్చుకోలేరు. మన ఎదుగుదల చూసి లోకం సహించలేదు, ఓర్చుకోలేదు. ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉంటే శరీరానుసార్లు దాన్ని కామెంట్ చేయడమో, మనల్ని డిస్కరేజ్ చేయడమో చేస్తూ ఉంటారు. అయినా దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనతో ఉండి సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఒకవేళ వాళ్ళ కీడు తలపెట్టినా సరే మనం మేలు చేసేవారుగా ఉండాలి. సాతానికి, లోకానికి ఏమాత్రం లోబడకుండా ఎదిరించి విజయవంతమైన జీవితాన్ని మనం జీవించాలి. ప్రభు చెప్తున్నాడు 13వ వచనంలో, ఇదిగో నువ్వు ఎక్కడ స్తంభం మీద నూనె పోసావు, ఎక్కడ నాకు మొక్కుబడి చేసావు, ఆ బేతేలు దేవుని నేనే. ఇప్పుడు నువ్వు లేచి దేశంలో నుండి బయలుదేరాడు, నీవు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు, నీ పితరుల వద్దకు, నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నానని యాకోబుతో చెప్తున్నాడు. 20 సంవత్సరాల పద్దనరాములో ఉన్నటువంటి యాకోబు ఇప్పుడు దేవుని మాటను బట్టి ప్రయాణాన్ని ప్రారంభించాడు. దేవుని మాట 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు పద్దనరాములో. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు బయలుదేరు, నీ పితరుల దగ్గరికి వెళ్ళు, నువ్వు పుట్టిన దేశానికి వెళ్ళు, నీ బంధువుల వద్దకు వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నానని యాకోబుతో చెప్పాడు. కాబట్టి యాకోబు దేవుని మాటను బట్టి ప్రయాణం ప్రారంభించాడు. దేవుని మాటను బట్టి ఇశ్రాయేలులు కూడా అరణ్య యాత్రలో ఐగుప్తు దేశాన్ని నుంచి విడుదల పొంది కనాను దేశానికి వెళుతున్నటువంటి ఆ అరణ్య యాత్రలో వాళ్ళు కూడా వాళ్ళ ప్రయాణం దేవుని మాట ప్రకారమే జరిగింది. దేవుని మాట ప్రకారం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 18వ వచనం నుంచి, యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలులు ప్రయాణం చేశారు. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారాలు వేసుకున్నారు. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచి ఉన్నారు. ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచి ఉన్న ఎడల
ఇశ్రాయేలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణం చేయకుండా ఉన్నారు. మేఘము కొన్ని దినాలు మందిరం మీద నిలిచిన వాళ్ళు నిలిచి ఉన్నారు. యెహోవా మాట చొప్పుననే నిలిచిరి, యెహోవా మాట చొప్పుననే ప్రయాణం చేసిరి. మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచి ఉంటే ఉదయం మంది ఆ మేఘం పైకెత్తబడగానే వాళ్ళు ప్రయాణం చేశారు. పగలేమి రాత్రేమి ఆ మేఘం పైకెత్తబడినప్పుడే వాళ్ళు ప్రయాణం చేశారు. ఆ మేఘం ఒక్కొక్కసారి 2 దినాలు కానీ, 1 నెల కానీ, ఏడాది కానీ తడువు చేసి మందిరం మీద నిలిచిపోతే ఇశ్రాయేలు ప్రయాణం చేయకుండా తన గుడారాల్లోనే నిలిచారు. అది ఎత్తబడినప్పుడు వాళ్ళు ప్రయాణం చేశారు. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారాలు వేసుకున్నారు. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేశారు. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి వారు అలాగ ప్రయాణం చేయడానికి దేవుడు వారి మీద మేఘస్తంభాన్ని ఉంచాడు. ఆ మేఘస్తంభం గుడారం మీద నిలిచినప్పుడు అక్కడ ఆగేవారు. అది 1 రోజు ఉండొచ్చు, లేకపోతే 2 రోజులు ఉండొచ్చు, లేకపోతే 1 నెల రోజులు ఉండొచ్చు, లేకపోతే 1 సంవత్సరం పాటు ఉండొచ్చు. మేఘస్తంభం అలాగా నిలిచి ఉన్నప్పుడు, గుడారం మీద నిలిచి ఉన్నప్పుడు అలా ఉండిపోయేవారు అంతే. మేఘస్తంభం లేచినప్పుడు వాళ్ళు ప్రయాణం చేయాల్సిందే. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఏ టైం అయినా కావచ్చు. పగలేమి రాత్రేమి ఆ మేఘం పైకెత్తబడినప్పుడే వాళ్ళ ప్రయాణం. చూడండి, ఈ వచనాలన్నిట్లో యెహోవా మాట చొప్పున, యెహోవా సెలవిచ్చినట్లు, యెహోవా మాట చొప్పున అనే మాట 10 చదువుతాం. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో, నువ్వు బయలుదేరు ప్రయాణం. మేఘస్తంభాన్ని ఇశ్రాయేలుతో ఉంచాడు. మేఘస్తంభం ఎత్తబడినప్పుడు వాళ్ళ ప్రయాణం ప్రారంభించాలి. మేఘస్తంభం నిలిచి ఉన్నప్పుడు వారి ప్రయాణం నిలిచిపోవాలి. మళ్ళీ మేఘస్తంభం ఎత్తబడినప్పటికీ రెడీగా ఉండాలి. అది వాళ్ళ ప్రయాణ పద్ధతి. దేవుని నోటి మాట చొప్పున ఆనాడు వాళ్ళు ప్రయాణం చేయడానికి దేవుని నోటి మాట చొప్పున దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సూచన ఏంటంటే మేఘస్తంభం. ఈనాడు ఆత్మీయ యాత్రలో మనం ప్రయాణం చేయాలి. దేవుని నోటి మాటను బట్టి ప్రయాణం చేయాలి. ఆయన మాట చొప్పున ప్రయాణం చేయడానికి ఆయన మనకు పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చాడు. ఈనాడు మనల్ని పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడు. ఈనాడు మన ఆత్మీయ ప్రయాణంలో సహాయం చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మను మనలోనికి పంపించాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేవాడు. మన సర్వసత్యంలోకి నడిపించేటువంటి వాడు ఆయన. మన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. మన శరీరేచ్ఛలకు లోను కాకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్రార్థనల్లో మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మను గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడు. సర్వసత్యంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అంటే పరిశుద్ధాత్ముడు అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. గలతీ పత్రికలు అంటాడు 5వ అధ్యాయం 16వ వచనం, 16-17 వచనాలు. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి
వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. కాబట్టి మీరు ఆత్మచేత నడిపించబడాలి. 25వ వచనం అంటాడు, మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. కాబట్టి దేవుని ఆత్మను మనం అనుసరించి నడుచుకోవాలి. అపొస్తలులు కూడా తమ సేవా జీవితంలో దేవుని ఆత్మను అనుసరించే వాళ్ళు నడుచుకున్నారు. ఎప్పుడైతే మనం దేవుడు చెప్పింది చేస్తామో, దేవుని నోటి మాటను బట్టి మనం ప్రవర్తిస్తాము, ఆయన ఆజ్ఞలు గైకుంటాము, ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఉంటాము, ఆయన మనకు తోడై ఉండి మనల్ని నడిపించి మనల్ని కాపాడి మనల్ని అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఆయన తోడై ఉంటాడు. 13వ వచనంలో ఆ మాట చెప్తున్నాడు. మనం చూసిన 3వ వచనంలో కూడా, 3వ వచనం ఆఖరి లైన్లో, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్తున్నాడు. నేను నీకు తోడై ఉంటాను. యెహోషువతో అంటాడు, యెహోషువ భయపడకు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా తోడై ఉంటాను అని చెప్పాడు. నీకు కూడా తోడై ఉంటాను. కాబట్టి ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు? ఆయన మాట చొప్పున, ఆయన చిత్త ప్రకారం, ఆయన ఆజ్ఞాపించిన విధంగా, ఆయన బోధించిన విధంగా మనం నడిచినప్పుడే ప్రభు మనకు తోడై ఉంటాడు. ఇంకా 4-5 వచనాలు మనం చూస్తే, పొలంలో తన మంద యొద్దకు రాహేల్ని లేయాను యాకోబు పిలవనంపించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నీ తండ్రి కటాక్షం నిన్న మొన్న ఉండినట్లు ఇప్పుడు నా మీద లేదు, అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. నీ తండ్రి కటాక్షం నిన్న మొన్న నా మీద ఉన్నట్లు ఇప్పుడు లేదు, అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి యాకోబులో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమే యాకోబు పొందుచున్నటువంటి సమస్తమైన ఉపకారాలకి మూలమైంది. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. విశ్వాసంతో ఉన్నాడు. నమ్ముడు నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని ప్రభు చెప్పాడు. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మీరు అడుగుచున్నవన్నీ మీకు దొరుకుతాయి, మీరు పొంది ఉన్నామని నమ్మండి అన్నాడు. కాబట్టి యాకోబుకి దేవుడు నాకు తోడై ఉన్నాడనేటువంటి విశ్వాసం అతనికి నిర్భయాన్ని, ఆదరణను, విజయాన్ని కలిగిస్తూ ఉంది. దేవుడు నాకు తోడై ఉన్నాడనేటువంటి విశ్వాసం వల్లే యాకోబు నిర్భయంగా ఉన్నాడు. యాకోబుకి ఆదరణ దొరికింది. యాకోబు విజయాన్ని సాధించగలుగుతాడు. కాబట్టి దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. కాబట్టి మన సంపూర్ణ ఆనందాలతో, సంతోషాలతో మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతాం. 6వ వచనంలో మనం చూస్తే, మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తిని అది మీకు తెలుసు అంటున్నాడు. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేశాను. కొలువు అంటే ఉద్యోగం, కొలువు అంటే పని. ఈ దినాల్లో దేవుని పిల్లలు కూడా తమ ఉద్యోగాల్లో కానీ తమ పనుల్లో కానీ నమ్మకంగా, క్రమంగా పని చేయాలి. దానియేలు కూడా తన ఉద్యోగంలో తను నమ్మకంగా ఉన్నాడు. తన ఉద్యోగంలో తను నమ్మకంగా ఉన్నాడు. 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి, తన రాజ్యమంత్రి మీద అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించాను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజుకు నష్టం కలగకున్నట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పాలని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నుండి ఉండెను కనుక రాజ్యమంత్రి మీద అతను నియమింపవాలనని రాజు ఉద్దేశించాను. అందుకు ఆ ప్రధానులు, అధిపతులు రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనా ఏ తప్పైనా చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు.
దానియేలు ఎలాంటి వాడంట? నమ్మకస్తుడు, ఏ నేరం కానీ ఏ తప్పు కానీ చేయని వాడు. అతనిలో తప్పు కానీ అతనిలో లోపాన్ని కానీ కనుక్కోలేకపోయారంట. అతనిలో తప్పు కానీ అతనిలో లోపం కానీ కనుగొనలేకపోయారు. గమనించండి, అతనిలో తప్పు కానీ అతనిలో లోపం కానీ కనుక్కోలేకపోయారంట. దానియేలు నమ్మకస్తుడు. అలాగే విశ్వాసులు కూడా తమ ఉద్యోగాల్లో తమ పనుల్లో నమ్మకంగా క్రమంగా పనిచేయాలి. అలా పనిచేయడం వల్ల చాలా ఫలితం కలుగుతుంది. తమ యజమానులు వాళ్ళు చేసే నమ్మకమైన పనిని బట్టి వాళ్ళు కలిగి ఉన్న దేవుణ్ణి వాళ్ళు కూడా గణపరచడానికి అవకాశం ఉంది. మనం నమ్మకంగా పనిచేస్తే, మీరు నమ్మకంగా పనిచేస్తే మీ పై అధికారులకు ప్రభుత్వం మాట్లాడతాడు. మీ పై అధికారులకు దేవుని గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. ఒకవేళ మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ క్రమాన్ని బట్టి పై అధికారులు కూడా నీవు కలిగి ఉన్న ప్రభుని గురించి వాళ్ళు తెలుసుకుని వాళ్ళు కూడా ప్రభుని అంగీకరించేటువంటి విధంగా మనం మన జీవితాలని ప్రభావితం చేయాలి. వాళ్ళు కూడా ప్రభుని అంగీకరించడానికి మనం కారకులం అవ్వాలి. ఒకవేళ మనం నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు మీ పై అధికారులు మీకు ఏదైనా అన్యాయం చేస్తే ప్రభువే బహుమానం ఇవ్వగలరు. ప్రభు చూస్తున్నాడండి. ప్రభువే బహుమానం ఇవ్వగలరు. కాబట్టి నమ్మకంగా పనిచేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుంచి, పనివారులారా, మంచివారును సాత్వికులునైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండు. ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించి మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునికై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడ్డారు. క్రీస్తు కూడా మీకోసం బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి నమ్మకస్తులుగా మనం పనిచేయాలి. ఇంత నమ్మకంగా పనిచేసినటువంటి యాకోబుని లాబాను మోసపుచ్చుతా ఉన్నాడు. లాబాను మోసపుచ్చినా దేవుడు దాన్ని దృష్టించి యాకోబును అంతకంతకు అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. 7వ వచనంలో అంటాడు, నీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతాన్ని మార్చాడు, అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయలేదు. పొడలగలది నీ జీతం అని చెప్పినప్పుడు మందలన్నీ కూడా పొడలగల పిల్లల్ని ఇన్ని చారలగలిగిన నీ జీతం అని చెప్పాడు. అప్పుడు మందలన్నీ కూడా చారలగల పిల్లల్ని కన్నా. అలాగ నీ తండ్రి పశువులను తీసుకుని దేవుడు నాకు ఇచ్చాడు. మందలు చూలు కట్టే టైంలో నేను స్వప్నంలో చూసింది ఏంటో తెలుసా? గొర్రెలు దాటుచున్న పొట్టేళ్ళు చారలు పొడలు మచ్చల గలబై ఉన్నట్లుగా నేను చూశాను. ఆ స్వప్నంలో దేవుని దూత అన్నాడు, యాకోబు నువ్వు కన్నులెత్తి చూడు, గొర్రెలు దాటుచున్న పొట్టేళ్ళన్నీ చారలు పొడలు మచ్చలు గలవి. ఎందుకంటే లాభాన్ని నీకు చేయుచున్నది యావత్తు నేను చూశాను అంటున్నాడు. ప్రభు చూసేవాడు, ఏ హాని చేయలేదు. అతని మందను అభివృద్ధి చేశాడు. అతను మోసపోవడాన్ని దేవుడు చూశాడు, దృష్టించాడు. ఇతను అభివృద్ధి చేశాడు, యాకోబును అభివృద్ధి చేశాడు. అతడు ఏ హాని చేయడానికి వీలు లేకుండా చేశాడు దేవుడు. యాకోబు అన్నాడు, మీ తండ్రి నన్ను హాని చేయడానికి తలపెట్టిన ప్రభు నన్ను నాకు హాని చేయనివ్వలేదు అంటాడు. నిజమే, ఎదుటి వాళ్ళు మనకి పాడు చేయాలని, నాశనం చేయాలని చూసినా ప్రభు మనకు సహాయం చేస్తాడు. యోబు చుట్టూ కంచి వేశాడు. అబీమెలెకు రాజు శారాను
ఫరో రాజు శారాను తన ఇంటికి తీసుకెళ్ళిపోయినప్పుడు ఆమెను ముట్టకుండా దేవుడు కాపాడాడు. ఈనాడు యాకోబును కూడా కాపాడుతున్నాడు. నేడు మనల్ని కూడా ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడగల దేవుడు. ఏ అపాయము రాదు. 121 కీర్తనలు ఏమన్నాడు భక్తుడు? కీర్తన 121 5వ వచనం నుంచి, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉన్నాడు. పగలు ఎండ దెబ్బను, రాత్రి వెన్న దెబ్బను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడు. నీది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడు. కాపాడే దేవుడు ఆయన. ఇలాంటి కాపుదల కలిగినటువంటి ప్రభు మనకున్నాడు. అందుకే దావీదు అంటాడు, నీ రెక్కల చాటున శరణ జొచ్చి నేను ఉత్సాహధ్వని చేస్తాను ప్రభు అంటాడు. దేవుని పిల్లలకి ఏదైనా హాని చేయాలని ఎవరైనా తలంచారనుకో, వాళ్ళే నాశనం చేయబడ్డాం. మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం. దానియేలు మీద అసూయపడి దానియేలుని సింహాల గుహలో వేయించారు. సింహాలు దానియేలుకు ఏ హాని చేయలేదు. కానీ అసూయ పరులను తీసుకొచ్చి వేసినప్పుడు సింహాలు వాళ్ళ ఎముకలను కూడా పగులు కొరికాయంట. ఎముకలను కూడా పగులు కొరికి. సౌలు దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు, ప్రయాసపడ్డాడు. కానీ దేవుడు సౌలును హతం చేసి దావీదుని రాజుగా నియమించాడు. యోసేపు అన్నలు కూడా యోసేపుకి హాని చేయాలని తలంచారు, చంపాలని ప్రయత్నం చేశారు. కానీ చివరికి ఏమైంది? తన అన్నలు అతని ఎదుట మోకరించి సాగిలపడి నమస్కరించాల్సిన పరిస్థితి వచ్చింది. హామాను మొర్దెకైని యూదులందరినీ సర్వనాశనం చేయ తలపెట్టాడు. ఏ ఉరికంబం మీద మొర్దెకైని ఉరితీయించాలని ఆశపడి ఉరికంబాన్ని తయారు చేశాడో అదే ఉరికంబం మీద అతనే ఉరితీయించబడ్డాడు. అతని కుమారుడు ఉరితీయించబడ్డాడు. ఆలోచించాడు. దేవుడి కార్యాలు ఎంతో ఆశ్చర్యకరమైనవి. అలాంటి దేవుడు మనతో ఉన్నాడు. ఏ విషయంలో కూడా మనం కృంగిపోక్కర్లేదు. ఆయన మీద మనం ఆధారపడి ఆయనతో ఆనందించటం మనకు ఎంతైనా మంచిది. లాబాను తన జీతాన్ని మారుస్తున్నాడంట. 10 సార్లు మార్చాడంటాడు. 10 సార్లు 7వ వచనంలో, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతాన్ని మార్చాడు. అయితే దేవుడు యాకోబును అభివృద్ధి చేస్తున్నాడు. ఇదిగోనయ్యా, ఈసారి పొడలున్న జీవులే నీ జీతం ఈ సంవత్సరం అన్నాడు అనుకోండి. ఆ సంవత్సరం అన్ని పొడలగలవే పుట్టాయంట. పొడలగల పిల్లలు పుట్టాయి. మళ్ళీ మార్చేశాడు. అబ్బాయి, ఈ సంవత్సరం చారలగలని నీ జీతం అన్నాడు. ఇప్పుడు చారలు కలిగినటువంటి మందలన్నీ పుట్టాయి. చారలు గల పిల్లలు నేనే. అలాగే 10 సార్లు మార్చాడంట తన జీతాన్ని. అయినా దేవుడు అభివృద్ధి కలిగించాడు. కారణం, లాబానుకు తన యావశక్తితో కొలువు చేస్తున్నాడు. లాబాను మోసం చేస్తున్నాడు అతను. లాబానుకేమో యావశక్తితో కొలువు చేస్తూ ఉంటే యాకోబుని లాబాను మోసం చేస్తున్నాడు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుడు లాబాను కలిగిన పశువులను తీసి యాకోబుకి ఇచ్చాడు. 12వ వచనం అంటాడు కదా, ఎలాగనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తు చూసి తిని. అలాగా 9వ వచనం అంటాడు, దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాడు. తన బిడ్డలకు ఏం జరిగినా దేవుడు చూసి ఆదరించే దేవుడే ఉన్నాడు. ఐగుప్తులో ఇశ్రాయేలులో పడిన బాధను చూసినైతే దేవుడు ఆయన. అక్కడి నుంచి వాళ్ళని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి దిగి వచ్చాడు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అంటాడు. ప్రభువు పట్ల నమ్మకంగా జీవించే వారికి ఎట్టి పరిస్థితులనైనా దేవుడు వాళ్ళని కాపాడి ఆదరించి అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. అలాంటి దేవుడు మన దేవుడు. ఇక్కడ దేవుడు ప్రత్యక్షత ఇచ్చి
ఆదరణ ఇచ్చి దేవుడు తన మందలను అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. మనల్ని కూడా దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొచ్చేవాడు. మనల్ని కూడా అభివృద్ధిలోకి తీసుకురాగలడు. 11 వచనం అంటాడు, దేవుని దూత ఏమన్నాడు? యాకోబు అని పిలిచాడు. నీ కన్నులెత్తి చూడు. యాకోబు అని పిలిస్తే ఏమన్నాడు ఇక్కడ? చిత్తం ప్రభు అంటాడు 11 వచనంలో. అలాగే మనం కూడా దేవుని చిత్త ప్రకారం చేయడానికి చిత్తం ప్రభు అంటున్నాడంటే ఏంటి అర్థం? నీ చిత్త ప్రకారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పినట్లు అర్థం అన్నమాట. చిత్తం ప్రభు అంటున్నాడు. మనం కూడా ప్రభుకి ప్రతి విషయంలో ఆయన చిత్తానికి మనం లోబడి ఉండటం దేవునికరం. ఆనాడు యాకోబుని ఎలాగ అభివృద్ధి చేశాడు, ఈనాడు మనం కూడా దేవుని ఆత్మ చేత మనం నడిపించబడితే, ఆయన నోటి మాట చేత మనం నడిపించబడితే మనల్ని కూడా అభివృద్ధిలోనికి తీసుకురాగలరు. ఇంకా 13 వచనం అంటాడు, నీవెక్కడ స్తంభం నిలిపి నూనె పోసావో, ఎక్కడ నువ్వు మొక్కుబడి చేసుకున్నావో ఆ దేవుణ్ణి నేను. నువ్వు అక్కడికి వచ్చాయి అంటున్నాడు. నీవు నీ దేశానికి తిరిగి వెళ్ళు అంటున్నాడు. కనుక యాకోబు ప్రయాణాన్ని ప్రారంభించాడు. కాబట్టి దేవుడు మనల్ని నేటి దినాల్లో నడిపించేవాడు అన్నాడు. ఆయన నడిపింపుకు మనం లోబడి ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.